జిమ్కి వెళ్ళి ప్రోటీన్ పౌడర్ తాగుతున్నారా? సో మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, జిమ్కి వెళ్ళే ప్రతి వారు ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలనా, లేకపోతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకుంటే సరిపోతుందా, ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మాకేమన్నా కిడ్నీ ఫెయిల్ అవుతుందా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో చూడండి. ఏంటంటే జిమ్కి వెళ్తున్నారు, సో ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది ఏంటంటే, ప్రోటీన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మజిల్. ప్రోటీన్ తీసుకోగానే ఇలా మజిల్ గెయిన్ అయిపోదు. సో ప్రోటీన్ నుంచి నార్మల్గా మనం ఎలాగైతే ప్లాంట్ బేస్డ్ కానీ అనిమల్ బేస్డ్ కానీ మీట్ తీసుకున్నా, ప్రోటీన్ తీసుకున్నా ఎలాగైతే అమినో యాసిడ్స్ రిలీజ్ అవుతాయో సేమ్ అలాగనే మన బాడీలో డైజెస్ట్ అయ్యి అదే ప్రోటీన్ పౌడర్ అమినో యాసిడ్స్గా మారుతుంది. అదే అమినో యాసిడ్స్ మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు మజిల్ మాస్ అనుకుంటే అది తప్పు. అండ్ మోరోవర్ ప్రతి ఒక్కరు ప్రోటీన్ తీసుకోవాలా, తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయా? సో ఈ క్వశ్చన్ ఏంటంటే, సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ని లిమిట్ చేయమని చెప్తాము. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ మోరోవర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోకూడదు. సో ప్రోటీన్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటీన్ పౌడర్స్ ఈజ్ ఈక్వల్ టు స్టీరాయిడ్స్ అనే దీంట్లో కొంతమంది చెప్తారనమాట. సో స్టీరాయిడ్ తీసుకున్నట్టే ఆ ప్రోటీన్లో ఏదేదో కలపచ్చు. అడల్టరేటెడ్ ప్రోటీన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రోటీన్ పౌడర్ మీరు ఏదైతే బ్రాండెడ్ ఉందో దాంట్లో ఎంత వాల్యూ ఆఫ్ ప్రోటీన్ ఉంది, హై ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ కూడా మంచిది కాదు. సో మజిల్ మాస్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, మీరు ఎక్కువ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ చాలా ఎక్కువ అవసరం. యూజువల్గా మన ఇండియన్ ఆర్డిఏ అంటే మన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ 0.8 per kg. అది రిక్వైర్డ్ అమౌంట్ మాత్రమే, అంటే మినిమల్ అమౌంట్ మాత్రమే. కానీ ప్రోటీన్ లాస్ అయ్యే వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మాల్ న్యూట్రిషన్ వాళ్ళు, దాంతోపాటు ఎక్కువ జిమ్కి వెళ్ళే వాళ్ళు, జిమ్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వాళ్ళు ఏంటంటే మజిల్ బాగా డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో మజిల్ ఇంకా ఎక్కువ కావాలి, మీ మజిల్ రీబ్యాక్ అవ్వాలి, బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే మీరు ప్రోటీన్ తీసుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్ అడ్వైస్ చేస్తుంటాం. సో ప్రతి ప్రోటీన్ పౌడర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టీరాయిడ్. దాంట్లో స్టీరాయిడ్ కలుపుతారా అడల్టరేట్ అనేది చెక్ చేసుకునే బాధ్యత మనలో ఉంటుంది. అది ట్రస్టెడ్ బ్రాండా కాదా అని చూసుకొని ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రోటీన్ తీసుకోగానే మజిల్ మాస్ వచ్చేస్తుంది అనుకోవడం కూడా తప్పు. దాంతోపాటు మీరు ప్రాపర్ డైట్ తీసుకోవాలి, దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అండ్ ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి, మ్యాక్సిమం ఏంటంటే ఆఫ్టర్ వర్కౌట్ తీసుకోవడం మంచిది. అండ్ డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా, యూజువల్గా మనం ఆ 0.8 kg అన్నప్పుడు 0.8 per kg అన్నప్పుడు ఏంటంటే అరౌండ్ 48 to 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మీ డైట్లో ఇంక్లూడ్ చేయగలము, మేము అలా ప్రాపర్ డైట్ తీసుకోగలము, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ తీసుకుంటామంటే వెల్ అండ్ గుడ్. అలా తీసుకోలేని వాళ్ళు, బిజీ పర్సన్స్, ఆ డైట్ని ఇంక్లూడ్ చేయలేని వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవడానికి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు స్టీరాయిడ్. అండ్ చాలా మంది భయపడిపోతున్నట్టు కిడ్నీ డిసీజెస్ ఏం రావు. ఇట్ ఈస్